కాల్చిన టమాటా పచ్చిమిర్చి రసం. మరి దానికి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. టకాటకా చెప్పేస్తా, ఫటాఫటా చూసేయండి. దీనికి కావాల్సింది టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, చింతపండు, పసుపు, ధనియాలు, ఎండుమిర్చి, మెంతులు, కందిపప్పు, ఎల్లిపాయలు, మిరియాలు, జీరా, కరివేపాకు, ఆవాలు. మరి దీన్ని చేసుకునే విధానం కూడా స్టార్ట్ చేసేద్దామా? టమాటాని ఫస్ట్ కాల్ చేసుకుంటే ఒక ఇంపార్టెంట్ విషయం నేను మీతో షేర్ చేసుకోవాలి. సో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ముందుగా చేతికి ఇలా ఆయిల్ పెట్టుకొని ఇలా టమాటాలకి ఆయిల్ని రుద్దాలి. ఈ జాలి పైన పెట్టాలి. ఈ పచ్చిమిర్చి కూడా సో దీనికి ఎలాగో కొంచెం టైం పడుతుంది కాబట్టి, అంటే టమాటాలు పచ్చిమిర్చి కాలడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఆ లోపు మనం ఒక పొడి కూడా తయారు చేసుకోవాలి. ఓ ప్యాన్ తీసుకొని సిమ్లో పెట్టి దీంట్లో ఫస్ట్ కందిపప్పు వేసి కొద్దిసేపు వేయించాలి. కందిపప్పు రోస్ట్ అయిన స్మెల్ మనకు వస్తుంది. ఎప్పుడైనా సరే ఎటువంటివైనా మనం ఇలా పొడి చేసుకునేటప్పుడు ప్రాపర్గా ఫ్రై చేసుకోవాలి. కాల్చిన టమాటా కూడా ఆల్మోస్ట్ అయినట్టే. అంటే ఒక్క సైడ్ కాలింది, అలా ఒక్క సైడ్ కాలితే కాదుగా. ఈ కందిపప్పు ఇప్పుడైతే రోస్ట్ అయిందండి. ఇందులో ఎండుమిర్చిని కూడా కొంచెం వేగనిద్దాము. దీన్నే మల్టీ టాస్కింగ్ అని కూడా అంటారు తెలుసా. కాల్చిన టమాటాలు పచ్చిమిర్చి రసం కాబట్టి వాటిని బాగా కాలనివ్వాలి, అంటే నల్లగా అయిపోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ధనియాలు, అలానే కొద్దిగా మెంతులు, ఒక 6-7 రెమ్మలు కరివేపాకు. ఎప్పుడైనా ఫ్రై చేయగానే ఎంబటే ప్లేట్లో తీసేసుకోండి. బికాస్ ప్యాన్ ఆల్రెడీ వేడిగా ఉంటుంది కాబట్టి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు రసం చేయడానికి ఒక ఇత్తడి గిన్నె తీసుకున్నాము. ఇందులో ఆల్రెడీ తీసి పెట్టుకున్న చింతపండు రసం పోయాలి. చిక్కగా ఉంది కాబట్టి, అంటే పల్చగా చేసుకోవాలి. చింతపండు రసం ఏదైతే మనం తీసుకున్నామో దాని పచ్చిదనం పోవడానికి. దాని తర్వాత ఇందులో ఉప్పు వేసాను. ఇప్పుడు చిటికెడు పసుపు. టమాటాలు కాలడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి అంతలోపు ఇప్పటిదాకా చెప్పిన రెసిపీ ఒకసారి రాసేసుకోక, నువ్వు గుర్తు చేసుకొని. వంట చేసేటప్పుడు కొంగ అడ్డం వచ్చినా, దుపట్టా అడ్డం వచ్చినా ఎంత చిరాకు ఉంటుంది కదా. టమాటాలు చూడండి ఎంత బాగా కాలాయో. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇక్కడ గిన్నెలో నేను నీళ్ళు తీసుకున్నాను. ఈ నీళ్ళలో వేసేస్తాను. ఉట్టి టమాటాలే కాదు, మిర్చి కూడా. ఇది కూడా బాగా మసిలిపోయింది కాబట్టి కొద్దిసేపు దీన్ని ఆఫ్ చేసి పెడదాం. ఇది కొంచెం చల్లారే వరకు మనము ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా కందిపప్పు, ధనియాలు, ఎండుమిర్చి, కరివేపాకు, మెంతులు, దీన్ని పొడి చేసుకుందాం. మరీ ఫైన్ గా పౌడర్ చేసుకోవద్దు, కచ్చపక్క దంచడం అంటారు కదా. సో అలానే పౌడర్ కూడా బరకగా ఉండాలి. చూడండి
ఘాటుగా భలే ఉంది తెలుసా ఈ పౌడర్. ఇది పౌడర్గా ఉంటేనే ఒక మంచి స్మెల్ వస్తుందంటే అక్కడ ఎవడైతే కంజూసి చేశాడో వాడికంటే అద్భుతమైన రసం అవుతుంది. అయినా మీకు ఇంకో విషయం కూడా చెప్పుడు మర్చిపోవడం కాదు, చెప్తే బాగుంటుందేమో అని అనిపించింది. ఇలానే నేను మా ఆయన ఒక ఫంక్షన్కి వెళ్ళామండి. ఫంక్షన్ ఏమో 10 గంటలకి. ఇంకా ఉంటుంది కదా, అయ్యో తెలిసిన వాళ్ళ ఫంక్షన్, కొంచెం త్వరగా వెళ్తే వాళ్ళకి ఏమైనా హెల్ప్ అవుతుందేమో, లేదా చిన్న పనులు ఏమైనా నాకు అప్పచెప్తారేమో అనే ధ్యాసలో నేనుండే. మా ఆయనతో అదే అన్నా, ఏమండి పదండి వెళ్దాము, లేట్ అయిపోతాము అంటే, పెళ్ళిళ్ళు పేరంటాలు ఉన్నప్పుడు తినడానికే వెళ్ళాలి, అంతేగాని ముందే వెళ్తా పని చేస్తా అని అనొద్దు అని కయ్యిన అరిచారు. నిన్న వెళ్ళిన ఫంక్షన్ కి నేను కూడా తినడానికే వెళ్ళాను కదండి, అయినా సరే వాడు మొత్తం పీసినారి లాగా ఎందుకు బిహేవ్ చేయాలి నాకు అర్థం కాదు. మా చుట్టాల వాళ్ళదే కదా. ఇదిగోండి ఇలాంటి టాపిక్స్ తోటి నా తోటి కనుక డిబేట్కి వచ్చారనుకో, వైరల్, నా వంటలే కాకుండా నేను కూడా అయిపోతా ఏమనుకుంటున్నారేమో. ఇలా అడగాలనిపించింది తెలుసా వాడిని. కానీ తెలిసిందే కదా, వైరల్ అవ్వాల్సింది నా వంటలు, నేను కాదు. సో ఇప్పుడు ఈ కాల్చుకున్న టమాటాలు, పచ్చిమిర్చి, ఇక్కడున్న ఎల్లిపాయలు కూడా ఇందులో వేసుకోవాలి. దీంతో పాటు కొన్ని మిరియాలు, జీలకర్ర, ఇవన్నీ కూడా పచ్చివే వేసుకోవాలి. ఇలా అన్ని బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు రసం ఏదైతే ఉడికించుకున్నామో ఈ రసాన్ని ఇందులో వేసేసుకోవాలి. అలానే కొన్ని నీళ్ళు యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీంట్లో మనం ఏదైతే పొడి చేసుకున్నామో దాన్ని కూడా వేసేయాలి. ఇప్పుడు ఇది మరగడానికి 5 నుంచి 10 నిమిషాలు పడుతుంది. అంతలోపు తాలింపు వేసుకుందాం. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకొని ఇందులో పోసుకుందాము. రసాన్ని ఎప్పుడైనా సరే ఎక్కువగా మరిగించొద్దు. ఒక్కసారి ఆ పొంగు వచ్చిందంటే స్టవ్ కట్టేసేయాలి. మనం ఏదైతే తాలింపు వేసుకుంటున్నామో అది వెంబటే దానిపైకి షిఫ్ట్ చేయాలి. తాలింపులోకి జస్ట్ ఆవాలు ఇంకా కరివేపాకు అంతే. సో అది రసం అయితే ఒక పొంగుకు వచ్చేసింది. అవును, ఇంతకిందులా ఉప్పు వేసానా అక్క? వేసానా ఉప్పు? ఏంలే, చూస్తున్నావా లేదా అని టెస్ట్ చేస్తున్నాను అంతే. వేసాక స్టార్టింగ్లో మరిగేటప్పుడు చింతపండు. సో ఇప్పుడు ఎలాగో ఇది ఒక బాయిల్కి వచ్చింది కాబట్టి దీన్ని నేను ఇప్పుడు బంద్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఈ తాలింపు, అది దీని తర్వాత ఫైనల్ టచ్ అప్. చూడండి, చూడటానికి ఎంత అందంగా ఉందో, ఎంత మంచి స్మెల్ వస్తున్నదో. అది ఇప్పుడు దీన్ని మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇంకా లేట్ చేయకుండా అదే పనిలో ఉందాం. ఆహాహా, గుమగుమలాడే కాల్చిన టమాటా పచ్చిమిర్చి రసం రెడీ. కాల్చిన టమాటా పచ్చిమిర్చి రసం. మొదటిగా టమాటాలకి పచ్చిమిర్చికి కొద్దిగా నూనె అద్ది జాలి మీద పెట్టి కాల్చుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో కందిపప్పు, ఎండుమిర్చి, ధనియాలు, మెంతులు, కరివేపాకు డ్రై రోస్ట్ చేసి పొడి చేసుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టి చింతపండు రసం, నీళ్లు, ఉప్పు, పసుపు వేసి ఉడికించాలి. ఇప్పుడు కాల్చిన టమాటా పచ్చిమిర్చి తొక్కలు తీసి మిక్సీ జార్లో వేసి వెల్లుల్లి, మిరియాలు, జీలకర్ర కూడా వేసి
పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టిన పచ్చిమిర్చి టమాటా మిశ్రమం ఉడికించుకున్న చింతపండు రసంలో వేసి నీళ్లు పోసి మిక్సీ పట్టిన పొడి కూడా వేసుకొని కలిపి మరిగించాలి. ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి ఆవాలు కరివేపాకు వేసి తాలింపు చేసుకోవాలి. ఫైనల్గా రసంలో తాలింపు కొత్తిమీర వేస్తే కాల్చిన టమాటా పచ్చిమిర్చి రసం రెడీ.